సీజన్ మారినప్పుడల్లా చిన్నా చితక ఆరోగ్య సమస్యలు పలకరించడం సహజమే. ముఖ్యంగా వానలు పడుతున్నప్పుడు, వాతావరణం చలిగా ఉన్నప్పుడు మనలో చాలా మందికి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి అసౌకర్యాలు ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి గొంతు నొప్పి మూలంగా ఆహారం మింగలేని పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంటుంది. కొందరికి స్వరపేటిక వాపు వచ్చి స్వరం కూడా మారుతూ ఉంటుంది. ఈ రకమైన ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఏం చేయాలో, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారినప్పుడు, వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు పలకరించడం సహజమే. వర్షాలకు తడిసినా, చల్లని వాతావరణంలో తిరిగినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలాంటి సమస్యల బెడద ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, కాలుష్య ఉద్గారాల ప్రభావంతో ఎలర్జీతో పొడి దగ్గు, గొంతు నొప్పి మొదలవుతాయి. జీర్ణ వ్యవస్థలో లోపాల వల్ల కడుపులోని యాసిడ్ గొంతులోకి వచ్చి గరగర, గొంతు బొంగురుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి లాంటి పండ్లు రోజువారీ ఆహారంలో తీసుకోవటం మేలు. టమాటా, ద్రాక్ష, అరటి, క్యారెట్, ఉల్లి లాంటి పదార్థాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎలర్జీ తగ్గించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెంచా ఉప్పు వేసి కలిపి తరచూ పుక్కిలిస్తూ ఉంటే మంచి ఉపశమనం పొందవచ్చు. యాంటీ మైక్రోబయల్ ప్రభావం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి తగ్గుతుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తాయి. అల్లం టీ, గ్రీన్ టీ, తేనె, తులసి రసంతో తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇక గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ అలర్జిక్ ఏజెంట్లు ఎలర్జీని తగ్గిస్తాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఆ ప్రభావం గొంతుపై కూడా ఉంటుంది. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగుతుండాలి. అయితే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం మేలు. బయట ఆహారం తీసుకోవడం మానేయాలి. ఇక చల్లటి వాతావరణం, శీతల పానీయాలు, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారంలో కారం, పులుపు, మసాలా ఆహారాలు తగ్గించాలి. ఈ జాగ్రత్తలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.